ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. మీరు నా కోసం ఏం చేశారు? నీకు ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకు? మీతో నేనెలా మాట్లాడకూడదా? నీ చెల్లెలతో మాట్లాడనివ్వలేదు, లోపలికి వెళ్ళమని చెప్పారుగా. మాలతి, సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. నేనేం చేశానక్క? వాళ్ళ చెల్లెల అన్ని మాటలంది, ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగాను. అది తప్పక్క. ఈరోజు కూడా అటువంటి పరిస్థితుల్లో బంధువులు చెప్పిన మాట నిమిత్తము దుఃఖంతో వేదనతో ఎవరు చెప్పినా నేను ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి, ఆ విధంగా దేవుని సమూహంలో అర్పించి ప్రార్థించేటప్పుడు యెహోవా జ్ఞానాన్నిస్తారో అదేవిధంగా యెహోవా తెలివినిస్తారు. ప్రియమైన 12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం దేవుడు మీకు ఒక్కొక్క సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు గొడవ మనిషి అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. ఒక కుటుంబంలో స్త్రీల బాధ్యత చాలా ముఖ్యమైనది. ఒక స్త్రీ కుటుంబాన్ని కట్టి గొప్ప చెయ్యగలదు, ఆ కుటుంబాన్ని విడగొట్టగలదు. గొడవ పడుతూ కోపంగా ఉండి ఒక స్త్రీ కుటుంబంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాక ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ సమాధానం కూడా చెడిపోతుంది. కోపంతో గొడవ పడే స్త్రీతో ఉండటం కన్నా ఎడారిలో ఉండడమే మంచిదని పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది. గొడవ పడేవారిగా మనం ఉండకుండా పరిశుద్ధ గ్రంథానికి లోబడి ఉండి ప్రశాంత గలవారిగా నడుచుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదం మనపైన మన కుటుంబం పైన ఉంటుంది. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఇంకా నీ కోపం తగ్గలేదా? నా చెల్లెల గురించి నీకు తెలుసుగా, ఇదేమైనా కొత్త? అది ప్రతిసారి వచ్చినప్పుడు జరిగేదే కదా. ఈసారి కాస్త ఎక్కువగా చేసింది. నిజమే, నేను కాదనట్లేదుగా. వచ్చింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. నువ్వు ముఖాన్ని ఇలా పెట్టుకుంటే అంతా సర్దుకుంటుందా ఏంటి? మాట్లాడే ఈజీయేనండి, అది అనుభవించడే కష్టం. ఆ నొప్పి నాకు మాత్రమే తెలుసు. అది నాకు ఉంది. అవును, తను అంత మాట్లాడింది. మీరేనా మాట్లాడారా? లేదుగా. నేను మాట్లాడాను కదా. ఎప్పుడు మాట్లాడారు? చివరిగానే కదా సపోర్ట్ గా వచ్చారు. సపోర్ట్ చేశానుగా. వచ్చి ప్రయోజనమేముంది? మాట్లాడింది మాట్లాడినట్టే కదా. మాలతి, ఏమంటున్నావు నువ్వు? నేను మాట్లాడినా తప్పు, మాట్లాడకపోయినా తప్పు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నా కోసం ఏం చేశారు? నీకు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు? మీతో నేనెలా మాట్లాడకూడదా? నీ చెల్లెలతో మాట్లాడనివ్వలేదు, లోపలికి వెళ్ళమని చెప్పారుగా. ఇప్పుడు కూడా మాట్లాడకూడదా? బేతాళుడు మళ్ళీ మునగ చెట్టు ఎక్కుతున్నాడు. మీరెందుకు మాట్లాడరు? నేను మీ కంటికి దయ్యంలా కనిపిస్తున్నానుగా. మాలతి, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు. కోపం వస్తే ఏం చేస్తారు? మీరు నన్ను కొడతారు, అంతేగా. మాటలతో పడే పదులు ఇదెంతో మేలు. ఛే, నీతో మాట్లాడుతున్నాను చూడు.
సారీ అండి, కోపంలో మాట్లాడాను. భోజనానికి రండి. అది సారీ చెప్తున్నాను కదా, భోజనానికి రండి. అదేంటి, నీకు సడన్ గా కోపం వస్తుంది, వెంటనే మారిపోతావు. నీకు తగిన విధంగా నేను మారిపోవాలా? సారీ అండి, మీ చెల్లి అన్న మాటలే ఆలోచిస్తున్నానా, అదే కాస్త కోప్పడ్డాను. నీ విధంగా నేను మారలేను. నువ్వు కోప్పడినప్పుడు నేను కోప్పడాలి, నువ్వు వద్దంటే నేను వదిలేయాలా? ఏవండి నువ్వేమీ మాట్లాడక్కర్లేదు. ఏవండి ఏంట్రా ముఖం అలా ఉంది? రాత్రి నిద్రపోలేదా? అవునరా, సరిగ్గా నిద్రపోలేదు. ఏరా సార్కి అలా ఏం పనేంటి? ఆఫీస్ ఫైల్స్ అన్ని సంతకాలు పెడుతూ ఉన్నా, లేట్ అయిపోయిందిరా. ఆ? ఏమన్నా? నువ్వు అక్కడవరా, నాకు పని ఎక్కడుందిరా? పక్కింట్లో భార్యాభర్తల గొడవ. ఇంట్లో గొడవ పడేవారు ఇప్పుడు వీధిలో గొడవ పడుతున్నారు. నువ్వేం చేసావు? చూస్తూ ఉన్నానురా, నిద్ర చెడిపోయింది. చూస్తూ ఉండడానికి బదులు గొడవని ఆపుండొచ్చు కదరా. వెళ్దాం అనుకున్నానురా, ఈ లోపు పక్కింటి అక్కే వెళ్ళిందిలే. భార్యాభర్తలు గొడవ పడుతున్నారంటే అసలు ఎందుకురా పెళ్లి చేసుకోవాలి? అవునరా, నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఇంట్లో జరిగే విషయాలు చూస్తుంటే చివరి వరకు పెళ్ళే వద్దనిపిస్తుందిరా. సరే సరే, టీ తాగు. నీతో మనిషి కాపురం చేయలేడే. ఏమైంది రంజిత్? రంజిత్, మాలతి, ఏమైందమ్మా? రంజిత్ ఎందుకు కోపగించుకుని వెళ్తున్నారు? ఏమైందో చెప్పమ్మా. మాలతి, సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. నేనేం చేశానక్కా? వాళ్ళ చెల్లెల అన్ని మాటలంది, ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగాను. అది తప్పక్కా? అప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సారీ కూడా అడిగాను కదక్కా. ఇంతకు మించి నేనేం చేయనక్కా? నీకు తెలుసు కదా మాలతి, వాక్యములు చెప్తున్నాయి, కుటుంబం గొడవల మధ్య ఉండడం, అడవిలో ఉండడం రెండూ ఒకటే. నీ ఇల్లు కూడా అడవిలాగే కదా మారుతుంది. అక్కా, నా మీద మాత్రమే తప్పలేదు కదా? అవును మాలతి, నీ మీద మాత్రమే తప్పు కాదు, అది నిజమే. కానీ నీ మీద తప్పు లేకుండా లేదుగా. రంజిత్ చెల్లెలు మాట్లాడినందుకు ఖచ్చితంగా రంజిత్ మనసు బాధపడి ఉంటుంది కదా. నేను ఉంటున్నప్పుడు కూడా ఆయన వాళ్ళని గసురుకున్నారు కదా. మీరుంటేనే అరిచేవారు. మాటకి మాట సమాధానం చెప్పద్దు. ఇది తప్పమ్మా. ఇదే ఇప్పుడు నీ సమస్య. మాలతి,
మనం దేవుడు పిల్లలం, గొడవ పడేలా ఉండకూడదు అనేది వాక్యములు చెప్తున్నాయి. నువ్వు నీ భర్త దగ్గర ఏది మాట్లాడాలనుకున్నా నిదానంగా మాట్లాడమ్మా. నీ మాటల్లో నిదానం, ప్రేమ, అభిమానం ఉంటే కోపంతో ఉండే మనిషి కూడా శాంతంగా మారతారు. మాటకి మాట చెప్పడం, అన్నిటికీ గొడవ పడ్డం, కోపగించుకోవడం మన మధ్య ఉండకూడదమ్మా. ఇది పిశాసుల స్వభావం. నువ్వు దేవుడి స్వభావాన్నే కదా చూపించాలి. అక్క, మీరు నాతో మాత్రమే మాట్లాడొద్దు, ఆయనతో కూడా కాస్త మాట్లాడండి. ఖచ్చితంగా మాలతి, రంజిత్తో కూడా మాట్లాడతాను. నీతోనూ మాట్లాడాలి కదా. ఈ సమస్య వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసావా? బైబిల్ చదివావా? అదే కారణం. ఇలాంటి సమయంలోనే దేవుడికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మాలతి, నువ్వు ప్రార్థనని, వాక్యములని మానేయడం వల్ల నీ స్వభావం పూర్తిగా మారిపోయింది. ప్రేమ, నిదానం కనిపించకుండా పోయింది. ముందు దాన్ని సరిచేసుకో. నేను నీ భర్తతో మాట్లాడతాను. ప్రియమైన వర్లారా, జ్యోతి యొక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా ఉందా? ఇప్పుడు దేవుని వాక్యం పంచుకుని మీకోసం ప్రార్థించడానికి సహోదరి చల్లారాణి అప్పాదురే గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు యొక్క తీయటి నామమున మీ అందరికీ ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. యెహోవాని స్తుతిస్తున్నాను, యెహోవాకి స్తోత్రం చెప్తున్నాను. ప్రియమైన వార్లారా, ఈ కార్యక్రమంలో జ్యోతి అక్క నాటకాన్ని మీరు చూశారు. కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా చెప్పబడిన ఒక మాట ఆ ప్రియ సహోదరి మనసుని బాధపెట్టిన నిమిత్తము కుటుంబంలో భార్యాభర్త మధ్య వాగ్వాదాలు, గొడవలు వచ్చాయి. దీని నిమిత్తము చూడండి, పక్కన ఉన్న వాళ్ళందరికీ ఈ కుటుంబం యొక్క సాక్షి చెడిపోయే విధమైన పరిస్థితి. ఈరోజు కూడా అటువంటి ఒక పరిస్థితిలో బంధువులు చెప్పిన మాట నిమిత్తము దుఃఖంతో, వేదనతో ఇలా నన్ను చెప్పేశారే, ఆ విధంగా మనసులో వారు చెప్పిన మాటని మరువలేని విధంగా మనసులో ఒక వేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. లేదా ఒకవేళ వీళ్ళ దగ్గర మనం ఎలాగైనా అడగాలి, మీరు మాట్లాడింది తప్పే కదా, ఏదో రకంగా వారితో మాట్లాడాలి, లేదా కుటుంబ పెద్దతోనైనా, భర్తతోనైనా దాని గురించి మనం మాట్లాడాలి అనే ఆలోచన కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. మనం మనుషులమే, శరీరము బలహీనమైనది, ఆత్మ ఉత్సాహం కలదన్న వాక్యం ప్రకారం కొందరి మాటలు మన మనసుని గాయపరుస్తాయి, వాటిని మనం భరించలేము. కొన్ని సందర్భాలలో ఆ మాటలు మళ్లీ మళ్లీ మనకి గుర్తొస్తూనే ఉంటాయి. దీని నిమిత్తము మనకు తెలియకుండానే మనం కోప్పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీని నిమిత్తము వాగ్వాదాలు, గొడవలు వస్తూ ఉంటాయి. కాని ఒకటి దేవుని వాక్యం చెబుతుంది, తీతుకు 3వ అధ్యాయము 9వ వచనం చెబుతుంది, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము, వ్యర్థమై ఉన్నవి. దేవుని వాక్యం చక్కగా చెప్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుని సమూహంలో వేచి ఉండి దేవుని సలహా అడిగి, దేవుడా, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి, ఈ కార్యంలో నాకు దేవుడా ఆత్మ యొక్క ఫలమును నింపండి అని దేవుని వాక్యం చెబుతుంది. గలతీయులకు 5వ అధ్యాయంలో మనం చూసామంటే 20-21 వాక్యాలు చెప్తున్నాయి. శారీరక క్రియలు, కోపము, గొడవలు, వైరాగ్యము, చిరాకు, ఇవన్నీ శారీరక క్రియలు. దాన్ని మీరు ఇంకా పైన చదవండి. ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఓర్పు, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలగు మనము దేవుని వాక్యం ప్రకారము శారీరక క్రియలకు చోటు ఇవ్వకుండా ఆత్మ ఫలాలతో నింపబడే విధంగా మనల్ని లోబర్చుకొని ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇటువంటి పరిస్థితుల్లో అందరి కుటుంబాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చూసిన ఒక మంచి సహోదరి దేవుని వద్ద, దేవుడా నాకు దీర్ఘ శాంతాన్ని ఇవ్వండి, ఓర్పునివ్వండి, ఎవరు ఏం చెప్పినా నేను ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి, ఆ జ్ఞానము నాకు కావాలి, ఆ తెలివి నాకు కావాలి. ఆ విధంగా దేవుని సమూహంలో అర్పించుకుని ప్రార్థించినప్పుడు యెహోవా ఆత్మ జ్ఞానాన్ని, తెలివిని ఇస్తారు. చూడండి, లేఖనంలో కూడా మనం చూడొచ్చు. 1 రాజులు 3వ అధ్యాయంలో ఒక సంఘటన చెప్పబడి ఉంది. అక్కడ 2
స్త్రీలు సొలొమోను రాజు దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు ఒక సహోదరి చెప్తుంది, నాకు మగబిడ్డ ఉన్నాడు, నాతో ఉన్న ఈ సహోదరికి మగబిడ్డ ఉన్నాడు, మేమిద్దరం ఒక ఇంట్లోనే నివసిస్తున్నాం, ఆ ఇంట్లోకి ఇంకెవరూ రాలేదు. అయినా రాత్రిపూట ఆ సహోదరి పడుకొని ఉన్నప్పుడు బిడ్డ మీద పడిపోయినందువల్ల ఆ బిడ్డ చనిపోయింది. నా బిడ్డ ప్రాణాలతో ఉంది. నా బిడ్డను ఆమె పడకలో ఆమె పక్కనే పడుకోబెట్టుకొనుంది. ఆమె చచ్చిపోయిన బిడ్డని నా పడకలో పడుకోబెట్టింది. నేను ఉదయాన్నే లేచి చూసినప్పుడు ఈ చచ్చిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, దాని గుర్తులు వేరు. బ్రతికున్న బిడ్డ గుర్తులు చూసిన వెంటనే అదే నా బిడ్డ. ఆ విధంగా సొలొమోను రాజు వద్ద చెప్పారు. అయితే ఇంకొక సహోదరి ఏం చెప్తున్నారు, లేదు, ప్రాణాలతో ఉన్న ఈ బిడ్డే నా బిడ్డ. ఈ సహోదరి ఏం చెప్తుంది, లేదు, ప్రాణాలతో ఉన్న ఈ బిడ్డే నా బిడ్డ. ఇద్దరు సహోదరులు వాదులాడుకున్నారు. దేవుని వాక్యం చక్కగా చెప్పబడి ఉంది. ఆ ప్రాణాలతో ఉన్న బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు సహోదరులు చూడండి వాదులాడుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. ఎవరు ముందు? సొలొమోను రాజుకి ముందు. అయితే ఈ సొలొమోను రాజు దేవుని వద్ద అడిగిన కార్యము, దేవుడా, ఈ దేశములో ఉన్న ప్రజలను విచారణ జరుపుటకు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి దేవుడా అని దేవుని వద్ద అడిగారు. యెహోవాని చూడండి, దేశ ప్రజలను జ్ఞానముతో విచారణ జరిపేటువంటి జ్ఞానాన్ని అతను అడిగినందువల్ల ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా దేశాన్ని పాలించాలో అటువంటి విశేషమైన ఒక తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. అలా దేవుని సమూహంలో జ్ఞానాన్ని పొందిన నిమిత్తము చూడండి, ఇద్దరు సహోదరులు వాగ్వాదాన్ని చూడండి, వాదాడుకుంటున్నారు, గొడవ పడుతూ ఉన్నారు. ఇది చూసిన వెంటనే ఆ సొలొమోను రాజు ఖడ్గాన్ని తీసుకొని రమ్మంటున్నాడు. ఖడ్గాన్ని తీసుకొచ్చిన వెంటనే ఆ బిడ్డని నరికి 2 ముక్కలు చేయమని చెప్పాడు. వెంటనే చూడండి, ఆ ఖడ్గాన్ని తీసి రాజు ఆ మాట చెప్పిన వెంటనే ఒక సహోదరి, లేదు లేదు, ఆ బిడ్డని చంపకండి, పర్వాలేదు, ప్రాణాలతో దాన్ని ఆమెను పెంచుకొనివ్వండి. తర్వాత సహోదరి ఏం చెప్తుంది, లేదు, ఆ బిడ్డని 2గా నరికేయండి అంటుంది. అప్పుడు రాజుకు అర్థమైంది, కన్న తల్లి యొక్క ఆ మనసు ఆ బిడ్డని ఆ తల్లి కళ్ల ముందు నరికితే ఆమె మనసు భరించలేదు. అవును కదా, ఎంత వేదన పడుతుంది. ఆ వేదన, ఆ కత్తిని ఎత్తి నరకాలి అన్నప్పుడు నిజమైన తల్లి మనసు వేదన పడింది చూసి రాజు ఆ ప్రాణాలతో ఉన్న బిడ్డని ఆమె చేతికి అప్పచెప్పే విధంగా ఆ కార్యాన్ని జ్ఞానముతో చేసి ముగించాడు. గొడవపడ్డారు, వాగ్వాదం చేశారు. ఆ పరిస్థితుల్లో సమాధానముతో ఆ పనిని చేయి విధంగా సొలొమోను రాజు జ్ఞానముగా వ్యవహరించాడు. ఈ రోజుకి ప్రేమైన వారలారా, నిజంగానే చెప్తున్నాను, కుటుంబంలో ఒక సమాధానము, కుటుంబ పరిస్థితుల్లో మనం అన్నిటినీ అర్థం చేసుకుని పనిచేయాలి అంటే మన వల్ల కాదు. మనకి జ్ఞానము, వివేకము తక్కువే. కానీ దేవుని సమూహంలో ప్రతిరోజు ఉదయాన్నే, దేవుడా, నా కుటుంబాన్ని నడిపించేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, అదే జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కడుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. అయితే మనం గొడవ పడేటప్పుడు సహోదరిగా ఉండకుండా, వాగ్వాదం చేసే సహోదరిగా ఉండకుండా, ఈ కార్యంలో దేవుడా, ఇటువంటి పరిస్థితుల్లో నాకు మీకంటే ఇంక ఎవరూ లేరు దేవుడా, నాకు జ్ఞానము కావాలి, ఇందులో నాకు కోపం రాకూడదు, ద్వేషం రాకూడదు, అటువంటి శారీరక క్రియలను దయచేసి నాలో రాకుండా మనం పనిచేయగలిగిన ఒక బలాన్ని యెహోవా సమూహంలోనే పొందగలము. దేవుని నామం మహిమపడు విధంగా ఒక సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. తిరునెల్వేలి టౌన్లో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు. ఆ ఇంట్లో ఆవిడ, వాళ్ళ ఆయన, పిల్లలు అందరూ డాక్టర్స్, చాలా పేరు పొందిన డాక్టర్స్, చాలా పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. కానీ దేవుడిని తెలియని కుటుంబం వాళ్ళందరూ. కానీ ఆవిడ ఒక రోజున నన్ను కలిసి మాట్లాడడానికి, ప్రార్థించడానికి వచ్చారు. అప్పుడు ఆమె చెప్పారు, నేను దేవుని తెలియని కుటుంబానికి చెందిన సహోదరిని. ఆమెను చూసిన వెంటనే నేను అర్థం చేసుకోగలిగాను. కానీ ఈరోజు ఆవిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈవిడ ఎలా ప్రార్థించడానికి వచ్చిందని. అప్పుడు ఆవిడే చెప్పారు, నేను దేవుని స్వీకరించాను, ఇప్పుడు నేను యేసు బిడ్డని, కానీ నా కుటుంబంలో ఇంకా ఎవరు దేవుని స్వీకరించలేదు, కానీ నా కుటుంబం యేసును స్వీకరించాలని నేను ప్రార్థిస్తున్నాను. అలా అని చెప్పి నా చివరి కూతురు వివాహ కార్యం కొరకు ప్రార్థించాలి, అందుకు ప్రార్థించడానికి నేను వచ్చాను అని చెప్పారు. అప్పుడు ముందుగా నేను ఆ డాక్టర్ గారిని అడిగాను, ఎలా మీరు యేసును స్వీకరించారు? ఆవిడ చెప్పిన కార్యం ఏంటో తెలుసా? ఆమె చెప్పిన వెంటనే చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు ఆమె చెప్పారు, పూర్వీకుల నుండి ఎన్నో తరతరాలుగా మేము దేవుని తెలియని కుటుంబము. మా ఇంటి పక్కనే ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళిద్దరూ టీచర్లు, వాళ్ళింట్లోనూ 3 పిల్లలున్నారు. అత్తగారు, మామగారు అందరూ కలిసి ఉమ్మడిగా ఉంటున్నారు.
వాళ్ళ ఇంట్లో చూడండి, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉన్న శబ్దం వినిపిస్తుంది, గలగలమని మాట్లాడుకునే శబ్దం వినిపిస్తుంది. ఆ ప్రియ సహోదరుడు సహోదరి సంతోషంగా కలిసి ఒకటిగా స్కూల్కి వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు సంతోషంగా వస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు కూడా ఒకరితో ఒకరు వాగ్వాదం చేసుకోవడము, గొడవ పడ్డము, కోప్పడే శబ్దాన్ని నేను వినలేదు. అయితే ఒక రోజున వైద్యం కోసం నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను అడిగాను, మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉన్న శబ్దము, మీరు సంతోషంగానే ఉంటున్నారే, నేనది చూస్తున్నప్పుడు ఆ శబ్దము మా ఇంటికి బాగా వినిపిస్తుంది. మీరు ఒకరితో ఒకరు గలగలమని నవ్వుకుంటూ మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎలా అని అడిగాను ఆ సహోదరితో అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఆ వైద్యానికి వచ్చిన పక్కింటి సహోదరిని చూసి అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, ఇందులో ఏమీ లేదు, కుటుంబం అంతా కోపడే పరిస్థితులు వస్తూనే ఉంటాయి, గొడవ పడాలి. కానీ మేము ఎలా అంటే, మాకు లేఖనం చెప్పే విధంగా వాటన్నిటినీ పెద్దగా కోప్పడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దేవుని చేతికి అప్పగించి, ఆ కోప్పడేటువంటి మాటలు ఏంటో, అవి ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నాయో వాటిని మర్చిపోయే విధంగా దేవుని సమూహంలో అర్పించి ప్రార్థన చేస్తాము. ఇది ఒట్టి వ్యర్థము అని చెప్పి దేవునికి అప్పచెప్పి మేము విదిలించుకొని వెళ్ళిపోతాం. దేవుని వాక్యం ప్రకారము, లేఖన వాక్యం ప్రకారము దీర్ఘశాంతంతో ఉండాలి, దేవుని ప్రేమతో ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, ఒకరితో ఒకరు సర్దుకొని వెళ్ళిపోయే అనుభవం కావాలి, వినయంగా నడుచుకోవాలి. ఆ విధంగా సహోదరి ఈవిడికి అన్నీ చెప్పారు. ఇది వినను చూడండి, ఈ సహోదరి డాక్టర్ గారికి చాలా ఆశ్చర్యం. అప్పుడు ఆమెను చూసి చెప్పారంట, ఆ దేవుడే నాకు కావాలి, మేము ఇంత సంపాదిస్తున్నాం, మా ఇంట్లో అందరం డాక్టర్స్వే, ఇన్ని లక్షల కొద్దీ ప్రతిరోజు సంపాదిస్తున్నాం, కానీ కుటుంబంలో చూడండి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఉదయాన్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ఆసుపత్రి పనులన్నీ చూసుకొని ఇంటికి వెళితే ఏదో ఒక సమస్య, ఎవరెవరిని ఓదార్చాలి? దీనివల్ల చూడండి సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. పని అయిపోయిన తర్వాత హాస్పిటల్లో వైద్య వృత్తిని ముగించుకొని ఇంటికి వెళితే కుటుంబంతో సంతోషంగా ఉందాం అనుకుంటే ఒకరికి మించి ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. వాటిని భరించలేము, పెద్ద వేదన కలుగుతుంది. కానీ మీరు చెప్పింది చూసిన వెంటనే నాకు ఆ వాక్యం ప్రకారం నాకు, నా కుటుంబానికి ఆ దేవుడు కావాలని ఆశ ఏర్పడుతుంది. ఆ సహోదరికి చెప్పారంట, అందువల్ల ఆ దేవుడే నాకు కావాలి, ఆ దేవుడిని నేను ఇంకా నమ్ముతాను అన్నప్పుడు ఆ మంచి సహోదరి దేవుడి గురించి అన్నీ చెప్పారంట. వెంటనే మళ్ళీ ఆవిడ ఆ డాక్టర్ గారింటికొచ్చి ఒక లేఖన పుస్తకాన్ని ఇచ్చారట. ఆ లేఖనాన్ని చదవడం ప్రారంభించారంట. ఆ మంచి పక్కింటి క్రైస్తవ సహోదరి చెప్పారట, కీర్తనలు చదవండి, సామెతలు చదవండి. ఆ విధంగా చెప్పిన తర్వాతే ఈ డాక్టర్ గారు దాన్ని చదవను యెహోవా వాక్యము నాతో మాట్లాడడం ప్రారంభమైంది. అందువల్ల నేను ఇప్పుడు చూడండి దీర్ఘశాంతంతో ఎవరు ఏం చెప్పినా సరే నేను ఎక్కువగా ఎవరికీ సపోర్ట్ చేయను. యేసు నా కుటుంబము మీ కుటుంబంగా మారాలి. నేనేం చెయ్యాలి? ఆ ఒక్క మాట ఎక్కువ ప్రార్థించడం తెలీదు. ఒక్క మాట చెప్పే ప్రార్థన చేశాను. నేను ఆ విధంగా ప్రశాంతంగా దీర్ఘశాంతంతో ఉన్న వెంటనే చూడండి నన్ను చూసిన నా భర్త, ఎలా నువ్వు ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావని అడిగారు. ఆ రహస్యాన్ని చెప్పాను. లేఖన వచనాన్ని చదవడం ప్రారంభించాను, ఆ దేవుని వద్ద ప్రార్థన చేశాను అని చెప్పాను. ఇలా కుటుంబంలో మార్పు, ఈ విధంగా నా కుటుంబంలో సమాధానము, ఒక సంతోషము, వాగ్వాదాలకు చోటు ఇవ్వకుండా యెహోవా రక్షిస్తున్నారు. ఈ విధంగా నేను యేసుక్రీస్తును స్వీకరించాను అని చెప్పారు. ఆ డాక్టర్ చెప్పిన విషయం ఏంటో తెలుసా? పక్కింట్లో ఉన్న క్రైస్తవ కుటుంబం వారి యొక్క ప్రతిరోజు దినచర్యలను చూసి, వారు సాక్ష్యంగల జీవితాన్ని చూసి, నేను ఆ యేసును స్వీకరించాను, లేఖనాన్ని ఇష్టపడి చదవడం ప్రారంభించాను, ఆ విధంగా చెప్పారు. ఈ రోజుకి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున మన కుటుంబం ఒక సాక్షిగల కుటుంబంగా ఉండాలి అంటే, మన కుటుంబంలో దేవుని సమాధానం, సంతోషం కనిపించాలి అంటే, మనల్ని చూసి ఇతరులు యేసుని స్వీకరించాలి అంటే, వాగ్వాదాలకు కానీ, కోపానికి గాని, చిరాకుకు గాని, గొడవలకు కానీ చోటు ఇవ్వకుండా యెహోవా రూపం మన ద్వారా వెళ్లడవ్వాలి. యెహోవాకి సాక్షిగా నిలబడదాం. ఒక బుద్ధిగల స్త్రీగా, కుటుంబాన్ని కట్టి లేపేటువంటి స్త్రీగా కనబడదాం. ఆ విధంగా ఉన్నప్పుడు యెహోవా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. సాక్ష్యంగల కుటుంబంగా యెహోవా నిలబెడతారు. అటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా ఇచ్చే విధంగా ఇప్పుడు మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్తున్నాం రాజా, మేము కృతజ్ఞతతో మీకు స్తోత్రం చెబుతున్నాము. స్తోత్రం స్తోత్రం. ఈ రోజున కూడా దేవుడా యెహోవా, ఈ రోజున మీరు వీరితో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతతో మీకు స్తోత్రం చెప్తున్నాం. మీ వాక్యాన్ని విని ఈ సమయంలో తండ్రి, ఎవరెవరు తండ్రి ఆత్మ ఫలంతో నింపండి దేవుడా.
నాలో దీర్ఘశాంతము కావాలి, ఓర్పు కావాలి, దేవుని ప్రేమతో నింపండి దేవుడా. ఆ విధంగా ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో యెహోవా మీరు ఆత్మ ఫలంతో నింపండి దేవుడా. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ వారిని శారీరక క్రియలు అధిగమించకుండా, కోపము, చిరాకు, అనవసరమైన వాగ్వాదాలకు చోటు ఇవ్వకుండా, గొడవలకి చోటు ఇవ్వకుండా, యెహోవా ఆత్మీయ అయిన వారు ఈ సమయంలో ఈ వాక్యాన్ని విని అర్పించుకునే ప్రతి ఒక్కరిని యెహోవా ఆత్మీయ అయిన వారు మీరు బాధ్యత తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. కుటుంబాన్ని ఎలా నడిపించాలో యెహోవా మీరే నేర్పించండి. ఎవరు ఏం చెప్పినా ఆ పరిస్థితుల్లో ఎటువంటి భయము రానివ్వకుండా దేవుడా మీ పాదాల వద్ద మమ్మల్ని లోబరుచుకునే ప్రార్థించే ప్రార్థన ఆత్మను ఇవ్వండి దేవుడా. మీ వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకునేటువంటి కృపను ఇవ్వండి దేవుడా. ప్రేమ నిండిన తెలివి, ప్రేమ నిండిన బుద్ధి, ఆత్మ అయిన వారు ఈ సమయంలో దేవుడా నాతో పాటు ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని అభిషేకించండి దేవుడా, మీరే నడిపించండి దేవుడా. దేవుడా ఇకపై నాతో పాటు కలిసి ప్రార్థన చేసేటువంటి ప్రతి కుటుంబం ద్వారా యెహోవా నామము మహిమపడాలి అయ్యా. దేవుడా మీ సాక్ష్యం గల కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని నిలిపే విధంగా మీ శక్తిగల నామం ద్వారా ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇప్పుడు కూడా తండ్రి ఎవరెవరి యొక్క మనసు బంధువుల వలన, కుటుంబంలోని వ్యక్తుల వలన బాధపడుతూ ఉన్నదో ఆ మనసుని మీరే ఆర్చి ఓదార్చాలి రాజా. దేవుడా మీ చేతికి పూర్తిగా అప్పగించి ప్రార్థన చేస్తున్నాము. గాయాలను మాపే దేవుని శక్తి దేవుడా ఇటువంటి వేదన పరిచే మాటలను చెప్పేశారే, వేదనతో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని మీరు బలపరచండి, మీరు ధైర్యపరచండి, మీరు ఓదార్చండి రాజా. ఆ విధంగా బాధ్యత తీసుకున్న యెహోవాకు కృతజ్ఞత, మీకు స్తోత్రం చెప్తున్నాము. ఈ క్షణం నుండి దేవుని సమాధానము, యెహోవా సంతోషము దేవుడా ప్రతి కుటుంబంలోనూ వచ్చే విధంగా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము. యెహోవా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత. మీ నామమును ఈ విధంగా మహిమపరుస్తుంటాము. యేసు ద్వారా ప్రార్థన విను మంచి తండ్రి, ఆమేన్. యెహోవా నిజంగానే మన యొక్క ప్రార్థనలు విన్నారు. ఇక రాబో దినములలో మీ కుటుంబాల ద్వారా యెహోవా నామం మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం ఇంకా ఆదివారం టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. అద్భుత మహోత్సవం మీ కల్వరి టీవీలో సహోదరులు మోహన్ సి లాజరస్ గారు దేవుని సువార్త ప్రకటించి మీ ఆశీర్వాదము కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. మా నాన్న 2 ఏళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నారు. 2023 సడన్ గా ఏవైందంటే ఒక సైడు మూతి పక్కకి జరగడం, చెయ్యి కాలు అంతా అలా మా నాన్న నడవలేకపోయారు. మేము హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం. డాక్టర్ హాస్పిటల్లో ఏం చెప్పారంటే మా నాన్న ఎప్పటికీ నడవలేరని, బెడ్ రెస్ట్ మాత్రమే తీసుకోవాలని చెప్పారు. ఒకటి ప్రాణం మాత్రమే ఉంది, ఇక నేను ఈ జీవితాన్ని జీవించలేను, ఇంతటితో అయిపోయింది. ఆ విధంగా చాలా వేదన పడ్డా. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2024లో జూలై నెలలో అద్భుత మహోత్సవ కార్యక్రమం టీవీలో వచ్చింది. అప్పుడు అమ్మ నాన్న టీవీలో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వ్యాధిగ్రస్తుల కోసం ప్రేయర్ చేయబోతున్నాం. చాలా భారంతో ప్రేయర్ చేస్తున్నాం. మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి అలా అని చెప్పినప్పుడు, యేసు ప్రభు ఎన్నో కోట్ల మందికి స్వస్థత ఇస్తున్నాడే, నాకు ఇవ్వండి అని అడిగాను. మోహన్ అన్నయ్య చాలా భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఒక శక్తి దిగిన వెంటనే చేతులు కాళ్ళు నొప్పులు పోయి నార్మల్ అయిపోయా. నార్మల్ అయ్యాక మెట్లెక్కి చూసా, నార్మల్గా ఉంది. తర్వాత భోంచేసా, నార్మలే. అన్ని నార్మల్గా చాలా నార్మల్ అయిపోయాయి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నా పనులు నేను చేశాను. అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఇటువంటి అద్భుతాలు మీ జీవితంలోనూ జరగాల. అద్భుత మహోత్సవం మీ కల్వరి టీవీలో జనవరి నెల 10వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తప్పక చూడండి. దేవుని ఆశీర్వాదాలను పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 08035454545. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603,
8106072222 info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.